అధికార పార్టీ ఎమ్మెల్యే మెహర్బానీ కోసం సామాన్య వ్యక్తిని అరెస్టు చేస్తారా అని ప్రివిలేజెస్ కమిటీ అడిగిన ప్రశ్నలకు డీజీపీ కార్యాలయ పరిపాలనా విభాగం డీఐజీ అమ్మిరెడ్డి కంకుతిన్నారు. ఓ ఎమ్మెల్సీ చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా మీరెలా ప్రస్తావిస్తారంటూ శాసనమండలి సభా హక్కుల సంఘం సంబంధించిన ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలారు. పొంతనలేని సమాధానాలు చెప్పిన అమ్మిరెడ్డి తీరుపై ప్రివిలేజెస్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ హయాంలో 2020లో పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఒక ప్రభుత్వ భవన ప్రహారీ ప్రారంభ కార్యక్రమానికి నాటి వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వస్తారని ఆ పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు కట్టారు. ఇదేమైనా చైనా వాలా, దీనిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రావడానికి అంటూ మణిరత్నం అనే తెలుగుదేశం కార్యకర్త ఆ ఫ్లెక్సీలు ప్రహారీని చూపిస్తూ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. దీన్ని తలవంపుగా భావించిన ఎమ్మెల్యే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ నాటి ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. మణిరత్నంను పోలీసులు అరెస్టు చేసి తర్వాత వదిలిపెట్టారు. ఆ వ్యవహారంపై నాడు ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. ఆ పోస్టుపై అప్పుడు ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించకండి అంటూ రీట్వీట్ చేశారు. అలా చేస్తే న్యాయపరంగా చర్యలకు బాధ్యుడవుతారని హెచ్చరించారు. ఎస్పీ అనుచిత పోస్టుపై లోకేష్ చేసిన ఫిర్యాదును మండలి ప్రివిలేజెస్ కమిటీ సమీక్షించింది. వివరణ ఇచ్చేందుకు కమిటీ ఎదుట హాజరైన అమ్మిరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు పరువు నష్టం జరిగిందని, అందువల్ల మణిరత్నంపై చర్యలు తీసుకోవాలని కోరినందుకే అరెస్టు చేశారా అని చైర్మన్ అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే అలా భావించారని అమ్మిరెడ్డి సమాధానం ఇచ్చారు. పరువు నష్టం కలిగించడం అంటే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కిందకు వస్తుంది కాబట్టి కోర్టు అనుమతి లేకుండా పోలీసులు నేరుగా అరెస్టు చేస్తారా అని ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోకుండా చేయలేమని, అందువల్లే స్టేషన్కు తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకుని వదిలిపెట్టామని బదులిచ్చారు. మణిరత్నం పలానా కులం లేదా మతానికి చెందిన వ్యక్తి అని లోకేష్ ట్వీట్లో ప్రస్తావించారా అని అడిగిన ప్రశ్నకు లేదని బదులిచ్చారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి పలానా కులానికి చెందిన వ్యక్తి, ఆ కులాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించకండి అని లోకేష్ను మీరెలా హెచ్చరిస్తారని అడిగిన ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఇచ్చిన నోటీసుపై పోలీసు శాఖ న్యాయ సలహాదారు అభిప్రాయం ఉండడంతో ఆయన్ను కూడా కమిటీ పిలిచి విచారించింది. న్యాయ సలహాదారు కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. హాజరైనటువంటి అధికారులు కొందరు తమ తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా చూస్తామని కొంతమంది చెప్పారు. కొంతమంది అధికారులు మేము తప్పు చేయలేదు. ఈ రెండు రకాలైనటువంటి సమాధానాలు వచ్చాయి. తదుపరి సమావేశం జనవరి 5వ తారీఖు నాడుకు వాయిదా వేస్తూ ఈ 3 కేసులతో పాటు మిగతా 25 కేసులు కూడా టేకప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్షమా, పాలకపక్షమా, లేకపోతే ఇంకోటే కాదు, ఖచ్చితంగా ఎవరైతే తప్పు అధికారులు చేస్తారో వాళ్ళందరికీ కమిటీ పిలిపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా అధికారులు గమనించాలి, ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఉల్లంఘనగా పాటుపడితే మాత్రం కఠిన చర్యలకు సిఫారసు చేయాల్సిందే. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఫిర్యాదుపై భీమవరం మున్సిపల్ కమిషనర్ను కమిటీ పిలిచి విచారించింది. శానిటేషన్, ఇతర మున్సిపల్ పనుల గురించి చెబితే స్పందించకపోగా మీరు నన్ను బదిలీ చేయిస్తే చేయించండి అని దురుసుగా సమాధానమిచ్చినందుకు మున్సిపల్ కమిషనర్పై చైర్మన్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదుపై విచారణకు వచ్చిన ప్రొద్దుటూరు మున్సిపల్ పూర్వ కమిషనర్, ప్రస్తుత కర్నూలు DWMAPD కమిటీకి వివరణ ఇచ్చారు. ఇద్దరు కమిషనర్లు కమిటీకి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.